హాయ్ అండి. ఇందుగలడు అందులేడని సందేహము వలదు ఎన్నెందు వెతికినా అందందే గలడు నా శ్రీహరి అనే ఈ వాక్యం నేను చిన్నప్పుడు భక్త ప్రహ్లాద మూవీ చూసాను నేను. అప్పుడు నాకు గుర్తుగా మెమరీగా ఉండిపోయిందనమాట ఈ శ్లోకం అనేది. సో ఈరోజు ఈ శ్లోకాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నరసింహ జయంతి అనమాట. దీని యొక్క స్పెషల్ ఏంటి అంటే, అసలు ఈ జయంతిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, దేనికి చిహ్నంగా సెలబ్రేట్ చేసుకుంటారనే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా నేను మీకైతే వివరిస్తాను. అండ్ అంతేకాకుండా నేను పుట్టిన ఊరిలో కూడా ఒక చిన్న స్పెషల్ ఉంది. సో అది దీనికి రిలేటెడ్గా కూడా ఉంటుంది. దాని గురించి కూడా నేను క్లియర్గా మీకు వివరిస్తాను. సో కొంచెం ఒక 10 మినిట్స్ ఈ స్టోరీ గురించి కొంచెం ఇంట్రెస్ట్గా వింటారని కోరుకుంటున్నాను. సో పూర్వం హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. సో అతను ఏంటి అంటే, విష్ణు అంటే అస్సలు పడదు ఆయనకి. సో బ్రహ్మకి ఘోరంగా తపస్సు చేస్తాడనమాట. ఎందుకంటే అతని శక్తుల్ని పొందడం కోసము, స్ట్రాంగ్గా బతకడం కోసం అని చెప్పేసి బ్రహ్మ కోసం ఘోరంగా తపస్సు చేస్తాడు. సో ఆయన ఘోర తపస్సుకి మెచ్చి బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి హిరణ్యకశిపుడిని అడుగుతాడు. అడిగితే అప్పుడు హిరణ్యకశిపుడు, నేను ఎవరి చేత చంపబడకూడదు, నేల మీద చంపబడకూడదు, ఆకాశంలో చంపబడకూడదు అంటాడు. సరే ఓకే అని అంటాడు. నెక్స్ట్, ఇంట్లో నన్ను ఎవరు చంపకూడదు, బయట నన్ను ఎవరు చంపకూడదు అంటాడు. సరే ఓకే అంటాడు. మనిషి చంపకూడదు, జంతువు వల్ల నేను చావకూడదు అంటాడు. సరే ఓకే అంటాడు. ఎలాంటి ఆయుధం ద్వారా నేను చావకూడదు అంటాడు. ఓకే అంటాడు. ఇలా ప్రతి దానికి ఇలా కొన్ని చెప్తున్న కొద్దీ అప్పుడు బ్రహ్మ, సరే తథాస్తు, నువ్వు దేని వల్ల ఇలాంటి విషయాలలో నువ్వు మరణం పొందవు, నీ కోరిక మేరకు నేను ఈ వరాన్ని నీకు ఇస్తున్నా అని అంటాడు. అన్న తర్వాతకి ఓకే అని చెప్తాడు. ఇక ఈ వరాలు పొందిన హిరణ్యకశిపుడికి బాగా అహంకారంతో ఈ తను మొత్తం ప్రపంచాన్నే ఏలాలి, అందరిని తన గుప్పిట్లో పెట్టుకోవాలి, అందరూ తననే, విష్ణుమూర్తి కంటే ఎక్కువ తననే భయపడాలి, తనకే భయపడాలి, తననే పూజించాలి అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే అందరినీ హింసిస్తూ ఉంటాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే ఒక కొడుకు పుడతాడు. ఆయన పరమ విష్ణు భక్తుడు, పుట్టుక నుంచే విష్ణు భక్తుడు అనమాట. అయితే ఎంత చెప్పినా కానీ, హిరణ్యకశిపుడు ఎంత చెప్పినా కానీ ప్రహ్లాదుడు తన భక్తిని విరమించుకోడు, విష్ణువు మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోడు. ఎన్నో ఇబ్బందులు పెడతాడు. ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేపిస్తాడు. నరకం అంటే మళ్ళీ పుట్టేస్తాడు, అగ్నిలో వేసినా మళ్ళీ పుడతాడు, నీటిలో వేసినా మళ్ళీ పుడతాడు. అన్నిటి నుంచి విష్ణుమూర్తి తనని కాపాడుతూ ఉంటాడనమాట ప్రహ్లాదుడిని. ఎందుకంటే తన ప్రియమైన భక్తుడు కాబట్టి, పుట్టుక నుంచే తను భక్తుడు విష్ణుమూర్తికి కాబట్టి. సో ఇంకా ప్రహ్లాదుడికి కోపం వచ్చింది. ఎంత చేసినా కానీ, అసలు నీకు ఎక్కడున్నాడు దేవుడు, నువ్వు ఎందుకు నీ దేవుడిని పూజిస్తున్నావు, నువ్వు నన్ను పూజించు, నేనే నీ దేవుని అని చెప్పేసి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు హింసిస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్కి హిరణ్యకశిపుడు మళ్ళీ చంపడానికి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఈయన చెప్తుంటాడంట ప్రహ్లాదుడు, ఇందుగలడు అందులేడు సందేహము వలదు ఎన్నెందు వెతికిన అందందే గలడు నా శ్రీహరి అనగానే ఇంకా ఆయన కోపం వచ్చింది. హిరణ్యకశిపుడికి కోపం వచ్చి ఆయన గద తీసుకొని ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా అని చెప్పి గోడలు అన్నీ పగలగొడతా ఉంటాడు. లాస్ట్కి ఒక స్తంభాన్ని పగలగొట్టగానే అందులో నుంచి సగం మనిషి, సగం జంతువు రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి రూపంలో విష్ణుమూర్తి, 4వ అవతారమైన లక్ష్మీ నరసింహస్వామి ఆ స్తంభం నుంచి బయటికి వస్తారనమాట. సో అట్లా అంటే దాని అర్థం ఏంటి, జంతువు కాదు మనిషి కాదు ఆయనను చంపడానికి వచ్చింది. తర్వాత ఏమడుగుతాడు హిరణ్యకశిపుడు ఏమడుగుతాడు, నన్ను ఇంట్లో చంపకూడదు బయట చంపకూడదు అంటే తను ఏం చేస్తాడు, గడప మీద కూర్చుంటాడు అనమాట. కూర్చొని ఆకాశంలో చంపకూడదు, నేల మీద చంపకూడదు అనే వరాన్ని పొందుతాడు కాబట్టి ఒళ్ళో వేసుకుంటాడు అనమాట. హిరణ్యకశిపుడిని ఒళ్ళో వేసుకొని ఆయుధాలతో చంపకూడదు అని అనగానే తన చేతి గోళ్ళ వేళ్ళతోటి ఆ హిరణ్యకశిపుడి యొక్క పొట్టని చీల్చుతాడు. సో ఈ విధంగా చెడుని అంతం చేస్తాడనమాట. మన లక్ష్మీనరసింహస్వామి అవతారంలో వచ్చి విష్ణుమూర్తి చెడుని అంతం చేసి మంచిని కాపాడుతాడు. అంటే తన భక్తుల్ని ఎవరు శిక్షించినా వాళ్ళని
వదలకుండా అండ్ ఎంత గొప్ప వరాన్ని పొందినా వాళ్ళకి ఖచ్చితంగా మరణాన్ని కూడా ఇచ్చేంత శక్తి భగవంతుడికి ఉంటుంది అని నిరూపించడమే ఈ కథ యొక్క సారాంశం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, అహంకారం. ఇప్పుడు చూడండి, హిరణ్యకశిపుడికి నాకు చావు లేదు అనే అహంకారం ఆయనకుంది, కానీ చంపగలగడు, దేవుడు చంపగలడు, తప్పు చేస్తే చంపగలడు అని నిరూపించాడు. అండ్ ఇంకొకటి, ఎప్పటికైనా దేవుడు కాపాడుతానేడనే నమ్మకం ఎవరికి ఉంది? ప్రహ్లాదుడికి ఉంది. ఆ నమ్మకాన్ని, ఆ భక్తిని నిరూపించాడు ఈ కథ ద్వారా. సో ఈ విధంగా ఈ రోజుకి చిహ్నంగా వైశాఖ శుక్ల చతుర్దశి నాడు ఈ నరసింహ జయంతి అనేది జరుగుతుంది. సో ఈరోజు స్పెషల్ అదే కాబట్టి దీని గురించి నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నా. అంతేకాకుండా నేను పుట్టింది ఖమ్మం, దాన్ని స్తంభాద్రి అని కూడా పిలుస్తారు. ఈ స్తంభాద్రి అనే దానికి కూడా ఒక మీనింగ్ ఉందన్నమాట. దీని స్టోరీ కూడా మీకు చెప్తాను. ఖమ్మంలో ఈ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది ఉంటుంది. పూర్వం ఒక ముని అక్కడ ఒక కోనేరు లాగా ఉంటుంది అనమాట టెంపుల్లో. అక్కడ ఘోరంగా తపస్సు చేస్తుంటే అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతంగా ప్రత్యక్షమయ్యి ఆ గుహలో కొలువు తీరుతాడు. సో ఆయన ఆ మహర్షి భక్తికి మెచ్చి ఇట్లా వెలుస్తాడంట. సో అంతేకాకుండా దక్షిణం వైపు వెలుస్తాడట స్వామి గుహలో. ఆ టెంపుల్ నాకు చాలా ఫేవరెట్ టెంపుల్, ఎందుకంటే నేను పుట్టింది ఖమ్మంలోనే. అండ్ స్తంభం నుంచి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఉద్భవించాడు కాబట్టి ఆ ఊరికి స్తంభాద్రి అనే పేరు ఉండేది ఒకప్పుడు. ఇంకా వరంగల్ జిల్లా నుంచి సపరేట్ అయిన తర్వాత, ఖమ్మం స్పెషల్ డిస్టిక్ అయిన తర్వాత దానికి ఖమ్మం నుంచి ఖమ్మంగా కూడా ఈ సిటీ నేమ్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. యాక్చువల్ నేమ్ వచ్చేసి స్తంభాద్రి అనమాట. ఖమ్మం నేమ్ స్తంభాద్రి. సో స్తంభం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఉద్భవించడం వల్ల స్తంభాద్రి అయింది. అండ్ ఈ టెంపుల్కి ఇంకా ఒక విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ ఆ కోనేటిలో వాటర్ ఏ సీజన్లో అయినా సరే అస్సలు అడుగంటవు. అండ్ వర్షాకాలంలో ఆ కోనేటిలో నీరు స్వామివారి నాభి వరకు చేరుకుంటాయి అన్నమాట. సో ఆ నీటిని బయటికి కూడా తీస్తూ ఉంటారు. అండ్ ఈ టెంపుల్లో ప్రతి సండే, ఎవ్రీ సండే అన్నదానం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా దసరా రోజు జమ్మి అనేది ఉంటుందన్నమాట. సో ఆ టెంపుల్ చుట్టూ, ఆ టెంపుల్ కూడా స్తంభం ఆకారంలో ఉంటుంది. ఆ గుట్ట కూడా స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఒక స్తంభం ఆకారంలో ఉంటుంది. ఆ స్తంభం చుట్టూ ఆ రోజు స్వామివారిని ఊరేగిస్తూ దసరా రోజు జమ్మిబండ వరకు స్వామివారిని యాత్ర రూపంలో, అంటే మన రథయాత్రలు ఉంటాయి కదా, సో శోభాయాత్రలాగా ఇట్లా యాత్ర రూపంలో తీసుకెళ్ళి అక్కడ కళ్యాణం చేసి భక్తులకి దర్శనం ఇచ్చే విధంగా అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతాయి. ఎవరైనా మీరు ఖమ్మం వెళితే ఖచ్చితంగా ఈ టెంపుల్ని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మెట్ల మార్గము ఉంది, అంతేకాకుండా రోడ్డు మార్గం, అంటే వెహికల్స్ పై వరకు టెంపుల్ వరకు వెళ్తాయి, పై వరకు. అండ్ కోనేరు ఉంటుంది అక్కడ. అండ్ ఇంకా స్పెషల్ ఏంటి అంటే, నా చెవులు కుట్టించుకుంది కూడా ఫస్ట్ టైం గుట్టు వెంట్రుకలు తీసింది, చెవులు కుట్టించుకుంది ఆ టెంపుల్లోనే అనమాట. సో ఆ టెంపుల్కి నాకు అలాంటి కనెక్షన్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఆ టెంపుల్లో విష్ణుమూర్తి టెంపుల్ ఉంటుంది, అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అండ్ నాగసర్పాలు ఉంటాయి ఆ టెంపుల్లో. సో ఇంకా సాయిబాబా టెంపుల్ ఉంటుంది. మెట్ల మార్గం నుంచి వెళ్తే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ అదే మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ ఇంకా పైన, అంటే కోనేటికి ఆపోజిట్లో విష్ణుమూర్తి టెంపుల్. అంటే టెంపుల్ అంటే అది కొంచెం పైన గోపురం అలాంటిది ఏముండదు, కానీ ఆ శిలా విగ్రహం అయితే ఉంటుందన్నమాట విష్ణుమూర్తిది. అండ్ ఈ ఇంతే కాకుండా మనకి ఎవరికైనా దోషాలు ఉంటాయి కదా, పెళ్ళి కాకపోయినా లేకపోతే ఇంకేదైనా పిల్లలు పుట్టకపోయినా సుబ్రహ్మణ్య స్వామికి పాము పుట్టలో పాలు పోయడం వల్ల దోషాలు తొలగిపోతాయని చెప్తారు కదా. సో అలా మీరు ఎవరైనా ఏ దోషంతో సఫర్ అయ్యి ఉంటే ఆ టెంపుల్ పైన గుడిలో వెలసిన నాగదేవత పుట్ట కూడా ఉంటుంది. సో ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఆ టెంపుల్లో ఉంటాయి. అండ్ మీరు కనుక ఖచ్చితంగా అక్కడ ఏదైనా మొక్కుకుంటే అది ఖచ్చితంగా, అది దాంట్లో జెన్యూనిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో అసలు అంటే సమస్య లేదు, నెరవేరలేదనే సమస్య అయితే ఉండదు నాకు తెలిసి. సో నాకు ఉన్న కనెక్షన్ అనమాట ఆ టెంపుల్కి, నాకు ఆ స్తంభాద్రి టెంపుల్కి, ఆ ఖమ్మం డిస్టిక్కి నాకు ఉన్న రిలేషన్, కనెక్షన్ అట్లాంటిది అనమాట. సో ఈరోజు ఈ టాపిక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి మగువ యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగువ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.